అధ్యక్ష గౌరవ సభ్యులు జియో 117 గురించి కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను, జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కొంచెం వివరాల్లోకి నేను వస్తాను అధ్యక్ష. కానీ జియో 117 ఆల్టర్నేటివ్ రావాలంటే చాలా చర్చ జరగాలని ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు యూనియన్స్ ని కలుస్తున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను విద్యాశాఖ మంత్రిగా 5.5 గంటలు నాన్ స్టాప్ యూనియన్స్ తో కూర్చున్నా, చర్చించా. 99% ఆఫ్ ది ఇష్యూస్ వి రిజాల్వ్ దేర్. అక్కడనే 99% సమస్యలు పరిష్కరించారు. బొత్స గారు ఈ రోజు లేరు ఇక్కడ, హౌస్ లో వెళ్ళిపోయారు, జంప్. ఆయన ఉంటే అడుగుంటారు, మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు యూనియన్స్ తో. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఒక వ్యక్తి ఎన్నిసార్లు యూనియన్స్ కూర్చున్నారో ప్రశ్నించాలనుకున్నా ఆయన లేరు అధ్యక్ష. అధ్యక్ష ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోము. అగైన్ ఐ వాంట్ రీట్రేడ్, మేము ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవట్లేదు. ఉపాధ్యాయులతో చర్చిస్తాం, ప్రజల్లో డిస్కషన్ జరగాలి. ఎవరైతే శాసనసభ్యులుగా సభ్యురాలుగా వచ్చారో వాళ్ళందరితో కూడా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు అనేది మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష పీజీ ఫీ రీయింబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశారండి? గత ప్రభుత్వం పీజీ ఫీ రీయింబర్స్మెంట్ రద్దు చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకంగా మిడ్ డే మీల్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. తిరిగి అది మేము ప్రారంభించాం అధ్యక్ష. అధ్యక్ష పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. టోఫల్, ఐబీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్తారు అధ్యక్ష. ఇక్కడ ఐ వాంట్ క్లారిఫై దట్ టుడే అధ్యక్ష. మీరందరూ నమ్మరండి, ఐబీకి ఎలాంటి డీటెయిల్స్ లేకుండా 15 కోట్ల ప్రాజెక్ట్ అప్పగిచ్చారు. 15 crores ఖర్చు పెట్టారు. ఆ రిపోర్ట్ చదివా. అది ఎక్కడో స్కూల్ పెట్టడం కాదు, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొత్స గారు ఉంటే ఈరోజు ప్రశ్నించాడు. మళ్ళీ ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి అధ్యక్ష. విద్యాశాఖ పైన మనం అందరం చర్చించాలి అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తు తయారు చేసేది విద్యాశాఖ అధ్యక్ష. అందుకే నేను కోరి తీసుకున్నాను అధ్యక్ష. టోఫెలట్ అయిపోయింది అధ్యక్ష. సిబిఎస్ఈ గురించి మాట్లాడుతున్నారు. నేనేం చెప్పాను? సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అనేది మేము పోస్ట్పోన్ చేస్తున్నాం. మేము సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. 3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు నేను చెప్తాను, నేను కూడా సిబిఎస్ఈ ప్రోడక్ట్ని అధ్యక్ష. కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్. నేను భారతీయ విద్యా భవన్లో చదువుకున్నాను. మాకు అక్కడ యూనిట్ టెస్ట్లు ఉండేది, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్ అన్ని పెట్టుకుని మేము వెళ్ళేవాళ్ళం అధ్యక్ష. గత ప్రభుత్వం ఎన్ని చేయలేదు. ఉపాధ్యాయులకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వలేదు. మోడల్ ఎగ్జామినేషన్ మోడల్ మార్చలేదు అధ్యక్ష. దానివల్ల మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం, మార్క్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అధ్యక్ష. నాకు ఎక్కడ భయం కలిగిందంటే అధ్యక్ష, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఫెయిల్ అవుతే సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులో పెళ్లి చేస్తారని భయపడ్డారు అధ్యక్ష. ఇప్పుడు విద్యాశాఖలో కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు బాగా ఆచితూచి ఆలోచించి చర్చించి తీసుకోవాలి. నేను గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను అధ్యక్ష. ఇక్కడ చాలా మంది సభ్యులు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళు తెలుసు అధ్యక్ష. రోడ్ వేస్తాం వెరీ ఈజీ. నిర్ణయం తీసుకుంటే రోడ్ వేయాలి, డన్. ఉపాధి హామీ కింద నిధులు ఇవ్వాలి, డన్. చాలా ఈజీగా నిర్ణయాలు తీసుకునేవాడిని. ఎందుకంటే అక్కడ ఇట్స్ అ పబ్లిక్ గుడ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం గురించి వాళ్ళు పెద్ద మాటలు మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు ప్రస్తావించలేదు మీ పుస్తకంలో? అరే ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆనాడు మున్సిపల్ స్కూల్స్ కి నారాయణ గారి నాయకత్వంలో ఇంగ్లీష్ మీడియం మేము తీసుకొచ్చాం, సక్సెస్ఫుల్ గా అమలు చేశాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. కానీ ఈ రోజు అధ్యక్ష నేను స్కూల్కి వెళ్తే పిల్లలతో నేను చర్చిస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. పాప ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంగ్లీష్లో నేర్పించడానికి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్స్ అ ఫ్యాక్ట్ అధ్యక్ష. మళ్ళీ బొత్స గారు లేరు అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 12 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు ప్రభుత్వ పాఠశాలలో. 45 లక్షలకు వెళ్ళిన సంఖ్య ఈరోజు 33.4 లక్షలు పడిపోయింది అధ్యక్ష. దాదాపు 12 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ విద్యకి దూరం అయ్యారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ అసెంబ్లీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అంటే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా నీట్ గా పారదర్శకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జియో 117కి ఆల్టర్నేటివ్ పైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి తీసుకున్నాం.